డి సిద్ధు పీడిఎస్ రాష్ట్ర సహకార్యదర్శి రామచంద్రపురం స్థానిక బుచ్చిరాజు కళ్యాణ మండపంలో ఈరోజు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారిని పీడిఎస్ బృందం సంఖ్యా మాస్టర్ల సమస్యల పరిష్కారం కోసం కలవడం జరిగింది. ఆయన మరి స్పందించి ఆ సాంఘిక సంఖ్యా మాస్టర్ల సమస్యల పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా మరి ఈ రోజున రామచంద్రపురం స్థానిక అంబేద్కర్ కాలేజీ హాస్టల్లో అది శిథిలావస్థలో ఉంది. ఆ తక్షణమే మార్చాలని, దానికి సొంత భవన నిర్మాణం చేయాలని అడగడం జరిగింది. అదేవిధంగా మరి లేడీస్ హాస్టల్ కూడా అద్దె భవన లేడీస్ హాస్టల్ కూడా మరి ఆ శిథిలావస్థలో ఉంది, మరమ్మతులు చేయాలని కోరడం జరిగింది. బీసీ హాస్టల్ అద్దె భవనంలో ఉంది, ఆ అద్దె భవనంలో ఉన్న హాస్టల్ పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో సుమారు 3000 హాస్టళ్ళు ఉన్నాయి. ఆ 3000 హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా 3 సంవత్సరాల నుంచి మరి హాస్టల్ విద్యార్థులకి కాస్మెటిక్ ఛార్జీలు రాలేదు. కాస్మెటిక్ ఛార్జీలు రాక బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని అడిగాం. అదేవిధంగా మరి మెస్ ఛార్జీలు గత 4 నెలల నుంచి కూడా మరి మెస్ ఛార్జీలు కూడా రాలేదు, అవి ఇవ్వాలని అడుగుతూ మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని అడగడం జరిగింది. ఎందుకంటే మెస్ ఛార్జీలు గత ప్రభుత్వం మరి 2018-2019లో మెస్ ఛార్జీలు పెంచింది, నేడు వరకు పెంచలేదు. కాలేజీ విద్యార్థులకు 4000 రూపాయలు నెలకి, అదేవిధంగా హై స్కూల్ విద్యార్థులకు నెలకు 3000 రూపాయలు మెస్ ఛార్జీలు ఇవ్వాలని అడిగాం. అదేవిధంగా మరి ఒక పక్కన హాస్టల్లో ఇన్ఛార్జ్ వ్యవస్థ నడుస్తుంది, వాటర్ లేక చాలా పిల్లలు మరి వివిధ రూపాల్లో బయటకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి తక్షణమే ఏదైతే ఇన్ఛార్జ్గా ఉన్న వార్డెన్ పోస్టుల్ని భర్తీ చేయాలని మేము అడుగుతున్నాం. అదేవిధంగా హాస్టల్లో పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి చాలామందికి కొంతమందికి జీతాలు ఇవ్వలేదు, ఆ జీతాల పరిష్కారం చేయాలని, ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరడం జరిగింది. హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. నేటికి కూడా కొంతమందికి బట్టలు రాక, యూనిఫామ్ రాక, పెట్టులు రాక, దుప్పట్లు రాక అనేక సమస్యలతో మరి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కారం చేయాలని మరి మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మంత్రి గారికి కూడా స్పందించి ఆ సమస్యలు పరిష్కారం చేస్తానని విద్యార్థి సంఘ బృందానికి తెలియపరచడం జరిగింది.